మన చేతులు దేవుడి కోసం ఉపయోగిద్దామా? ఈ రెండు చేతులు పైకెత్తి మనసారి గట్టిగా ప్రభుకి స్తోత్రాలు చెప్దామా? ఇంకా గట్టిగా హల్లెలూయా. మంచిదండి, దేవుని స్తుతించడం చాలా మంచిది. ఇక్కడ కూర్చున్న దైవజనులందరిలోకెల్లా నేను యోగ్యుడిని కాదు, నాకు తెలుసు. ఎంతో ప్రార్థనా పరులు. వీళ్ళందరితో కలిసి ప్రార్థన చేయటానికి వీళ్ళందరూ నాకు అవకాశం ఇచ్చారు. అది నేను చాలా భాగ్యంగా ఎంచుతున్నాను. ముఖ్యంగా దేవుడు మా అందరి మనసులు కలిపి మా సంఘ బిడ్డల కోసం, ముఖ్యంగా మా ప్రార్థనలు మీరందరూ ఉంటారు. ఆమేన్. మీరందరూ ఉంటారు. ఇంచుమించు అంటే దైవజనులు చెప్పలేదు కానీ ఇంచుమించు 3 గంటలు కంటిన్యూస్గా ప్రార్థనలు ఉంటాం. దేవుడిచ్చిన భాగ్యం. మా ఆత్మీయ పిల్లల కోసం, మా పిల్లల కోసం ప్రార్థన చేయటం అంది దేవుడిచ్చిన భాగ్యం. అందుకని ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే మీరు మా కోసం ప్రార్థన చేస్తారని. ఆమేన్. మీరు మా కోసం ప్రార్థన చేస్తారని. ఎందుకంటే యుద్ధం చేసిన వాళ్ళకి దెబ్బలు తోలితే తగలవా? నిజం చెప్పండి. మేమందరం యుద్ధం చేయటానికి సమర్పించుకున్నాం, అవునా కదా? మరి మాకు దెబ్బలు తోలితే తగలవా? మా పిల్లల దెబ్బలు తోలితే తగలవా? అందుకని మీ ఆత్మీయ తల్లిదండ్రులకి దెబ్బలు తగలకుండా, మీ ఆత్మీయ దైవజనుల పిల్లలకు దెబ్బలు తగలకుండా మీరు ప్రార్థన చేయగలరా? చేస్తారా? గట్టిగా చెప్పండి. మంచిది, మాకు సంతోషం. దేవుడు ఒక టీమ్గా మమ్మల్ని చేశాడు, ప్రార్థనలు నడిపిస్తున్నాడు. ముఖ్యంగా దైవజనులు చెప్పినట్టుగా దిద్దుబాటే సిద్ధపాటు. అది చూసేటప్పటికీ చాలామంది హృదయాలు ఉప్పొంగుతాయి. మరి దైవజనులు ఇచ్చిన అవకాశం వందనాలు చెల్లిస్తూ, చాలాసార్లు మనం బైబిల్లో వాక్యం చూస్తుంటాం, చాలామంది దైవజనుల ద్వారా కూడా వింటాం. అయితే ఈ వాక్యంలో గొప్పతనం ఏంటంటే అదే వాక్యము ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు, ఒక్కొక్కసారి దేవుడు అందులో లోతైన విషయాలు తెలియచేస్తున్నప్పుడు అదే వాక్యములో నుంచి కొన్ని కొత్త సంగతులు మనకు తెలుస్తాయి, అవునా కదా? కదా? అదే దేవుని వాక్యం గొప్పతనం. ఇప్పుడు బైబిల్ క్లాస్లో దైవజనులు ఒక మాట చెప్పారు. ఇంతకుముందు బహుశా కొన్ని సంవత్సరాలు ఆ బైబిల్ స్టడీలో అదే వాక్యం ధ్యానం చేస్తుంటారు. కానీ ప్రతిసారి ఒక కొత్త విషయం కనబడుతూ ఉంటుంది. అందుకే బైబిల్ ఎప్పుడు పాతగా అవ్వదు. ఆమె బైబిల్ ఎప్పుడు అందులో కొత్తదనమే వస్తుంది. బావిలో నీళ్ళు తోడుతున్న కొలిది పాత నీరు వస్తుంది, కొత్త నీళ్ళు వస్తాయి. చెప్పండి. ఆమేన్. సో బైబిల్ నుంచి కూడా ఈరోజు దేవుడు కొత్త రకమైన జీవజలాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ప్రియులరా, బైబిల్లో ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం దిద్దుబాటు చేసుకొని యేసయ్య హృదయంలో చోటు సంపాదించింది. మీకు విచిత్రంగా ఉండొచ్చు కానీ నేను బైబిల్లో చూపిస్తాను. ఒక గుర్రానికి దిద్దుబాటు చేసుకునే మనసు వచ్చి యేసయ్య హృదయంలో ఏం సంపాదించింది? యేసయ్య హృదయంలోనే చోటు సంపాదించింది. మీలో ఎంతమందికి యేసయ్య హృదయంలో నేను కూడా చోటు సంపాదించాలని ఆశ ఉంది? చేతులు ఎత్తండి. ప్రైజ్లో మీ అందరికి ఆశ ఉంది కదా? నాకు ఆశ. ఎవరి హృదయంలోనే చోటు సంపాదించకపోయినా నేను ఎవరి హృదయంలో చోటు సంపాదించాలి? యేసయ్య హృదయంలో చోటు సంపాదిస్తే, నిజంగా చెప్తున్నానండి, నీ హృదయంలో ఎవరైనా ఉన్నారు అనుకోండి, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఎవరు కనబడతారు? నీ హృదయంలో ఉన్న వ్యక్తి. అదే యేసయ్య హృదయంలో నువ్వు చోటు సంపాదిస్తే
ఎలా ఉంటుందో తెలుసా? ఆయన కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మనమే కనబడతాం. ఆమేన్. అది బైబిల్లో ఉంది. అయితే ఒక గుర్రం దిద్దుబాటు చేసుకొని యేసయ్య హృదయంలో ఎలా చోటు సంపాదించింది? ఆ గుర్రం ఎక్కడుంది? చాలాసార్లు చూసుకున్నాం. ఇంతకుముందు చాలాసార్లు ఈ వాక్యం ధ్యానం చేశాం. ఈరోజు ఆ గుర్రం ఏ విషయాల్లో దిద్దుబాటు చేసుకుంది, ఏ విధంగా దిద్దుబాటు చేసుకుని యేసయ్య హృదయంలో చోటు సంపాదించిందో, ఆ గుర్రం బైబిల్ ఎక్కడుందో మనం దయచేసి చూద్దాం. కొన్ని కొత్త విషయాలు దేవుడితో మనతో మాట్లాడను గాక, కొన్ని కొత్త సంగతులు ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. ఆ గుర్రం పరమగీతముల గ్రంథములో ఉంది. పరమగీతములు 1వ అధ్యాయము. ఈ గుర్రం యొక్క దిద్దుబాట్లు ఏంటో మనం చూద్దాం. ఇందాక ఆ గదిలో ఉన్నప్పుడు భీమవరం ప్రసాద్ అయ్య గారు ఒక మాట చెప్పారు. దాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకుని ఇందులోకి వస్తున్నాను. ఆ గుర్రం యేసయ్య హృదయంలో చోటు సంపాదించడానికి కారణం ఏంటంటే, ఆ గుర్రం కొన్ని విషయాలు దిద్దుబాటు చేసుకుంది. అంచేత ఆ గుర్రం ఎక్కడుందంటే పరమగీతములు 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. నా ప్రియురాల ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోల్చెదను. ఆ తర్వాత మాట కూడా చదవండి. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠము శోభిల్చును. చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈ వాక్యం చేపట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం చేపట్టి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ దయగలిగిన తండ్రి, వాక్యమయ్యున్న దేవుడా, కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి. అయ్యా, నువ్వు మాట్లాడినప్పుడు కొన్ని దినాలకి నీ ప్రజలకి ఆకలి లేదు, తప్పిక లేదు. అంత గొప్పది ప్రభువా. అట్లాంటి శ్రేష్టమైన వాక్యం ఈరోజు మాకు దయచేసి మా హృదయాలని, మా భక్తి జీవితాన్ని తృప్తిపరిచి ప్రభువా, చక్కటి దిద్దుబాటు మేము చేసుకొని నీ హృదయంలో చోటు సంపాదించుకుని కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సియోను షాలేము మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగే ఉందుని. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రా. అవునయ్యా. ఎవరైనాను మరి ఏదైనాను రాజా, జగమెరిగిన నా యేసు రాజా. మంచిదండి. యేసయ్యకి ఒక ప్రియురాలు ఉందంట. అందుకే నా ప్రియురాల అని పిలుస్తున్నాడు. యేసయ్య ప్రియురాలు ఎవరండి? చెప్పండి గట్టిగా. సంఘం అంటే ఎవరు? మనమే కదా. అంటే యేసయ్య మనకి ఏ స్థానం ఇస్తున్నాడు చెప్పండి?
ప్రియురాలి స్థానం. ఆమేన్. దేవదూతలు ఎప్పుడైనా ప్రియురాలని పిలిచాడా? వెళ్ళలేదు కదా. ఇప్పుడు దేవదూతలను పక్కన పెట్టి మనల్ని ప్రియురాలని పిలిస్తే దేవదూతలకు అసూయ వస్తుందో రాదా? చెప్పండి, నిజం చెప్పండి. ప్రియులారా, ప్రియురాలి స్థానం చాలా గొప్పది. ఎప్పుడు ఒక భార్య భర్త హృదయంలో ప్రియురాలుగా ఉండాలని ఆశ. భార్య స్థానం గొప్పదా, ప్రియురాలు స్థానం గొప్పదా? గట్టిగా చెప్పండి. సో భార్య భర్త హృదయంలో ప్రియురాలుగా మారితే గొప్పదా, భార్య భర్త హృదయంలో భార్యగా ఉంటే గొప్పదా? ప్రియురాలుగా ఉండాలి. బైబిల్ చెప్తుంది సత్యం ఇది. అంచేత యేసుప్రభు అంటాడు, ఓ సంగమా, ఎంతవరకు నువ్వు నా భార్య అనుకుంటున్నావేమో, ఇంతవరకు నువ్వు నా భార్య అనుకుంటున్నావే, కానీ నువ్వు నాకు ప్రియురాలుగా మారాలంటే ఎవరితో పోల్చాలో తెలుసా? ఫరో యొక్క రథ అశ్వం అంటే ఏంటండి? గుర్రం. ఇప్పుడు సంఘమనే ప్రియురాలు, సంఘమనే వధువు, సంఘమనే భార్య యేసయ్యకు ప్రియురాలుగా మారాలంటే యేసయ్య ఎవరితో పోలుస్తున్నాడు సంఘాన్ని? ఫరో యొక్క గుర్రముతో. అంచేత ఈ ఫరో యొక్క రథ అశ్వము ఎవరి హృదయాన్ని దోచింది? యేసయ్య హృదయాన్ని దోచింది. యేసయ్య హృదయంలో ఈ ఫరో గుర్రము స్థానం సంపాదించింది. అవునే కదా. అందుకే నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వముతో నిన్ను నేను పోలుస్తాను. ప్రియులరా, ఎందుకు ఈ ఫరో యొక్క గుర్రము యేసయ్య ప్రియురాలుగా మారిందో దానికి కొన్ని కారణాలు కూడా కింద ఇచ్చాడు 10వ వచనంలో. అదేంటంటే, ఆభరణముల చేత నీ చెక్కిలు. అంటే ఫరో గుర్రానికి ఏమున్నాయి? ఆభరణాలు ఉన్నాయి. బంగారు ఆభరణాలు ధరించుకుంటే యేసయ్య హృదయంలో చోటు సంపాదించుకుంటామా? ఆత్మ సంబంధమైన ఆభరణాలు సంపాదించుకుంటే యేసయ్య హృదయంలో చోటు సంపాదించుకుంటామా? చెప్పండి. బంగారు ఆభరణాలు ఉన్నాయి, డైమండ్ ఆభరణాలు ఉన్నాయి, ఇంకా ఖరీదైనవి ఉన్నాయి, ప్లాటినం ఆభరణాలు, చాలా రకరకాల ఆభరణాలు ఉన్నాయి. కానీ ప్రియులరా, యేసయ్య అంటాడు ఫరో గుర్రంతో, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను. ఇంకో ఫరో గుర్రం గొప్పతనం ఏంటంటే హారముల చేత. అంటే ఫరో గుర్రం యొక్క కంఠములు ఏమున్నాయి? హారములు ఉన్నాయి. చాలామంది స్త్రీలు రకరకాల బంగారు ఆభరణాలు కంఠానికి, ఆ గొలుసులు నెక్లెస్లు తీసుకొని, వదిన బాగుంది, ఇది బాగుందా అంటే, సూపర్గా ఉంది వదిన, ఎంతవరకు ఎవరి మెడలో చూడలేదు అంటే ఎంత ఆనందం వేస్తుంది. అట్లాంటి ఖరీదైన హారములకి యేసయ్య లొంగడం. ఈ హారములు ఏంటంటే ఆత్మ సంబంధం హారములు. యేసయ్య ఈ ఫరో గుర్రం మెడలో ఆత్మ సంబంధం ఏ ఆభరణాలు చూశాడో మనకు తెలియాలా వద్దా? చెప్పండి. ఆత్మ సంబంధం ఏ ఆభరణాలు ధరిస్తే ఫరో గుర్రము యేసయ్య హృదయంలో చోటు సంపాదించిందో ఆ ఆత్మ సంబంధం ఆభరణాలు మనకు తెలియాలా వద్దా? తెలియాలి. అయితే ఫరో గుర్రము ఎట్లాంటి దిద్దుబాటు చేసుకుంటే ఈ ఆభరణాలు సంపాదించింది? ఇది మెయిన్ క్వశ్చన్. దిద్దుబాటు వెనుకున్న మర్మం ఏంటంటే, నువ్వు దిద్దుబాటు చేసుకుంటే నువ్వు ఆత్మ సంబంధమైన ఆభరణాలు సంపాదిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా కొట్టచ్చు. దిద్దుబాటు అనుకున్న మర్మం ఏంటంటే, నువ్వు దిద్దుబాటు చేసుకుంటే నీ మెడలోకి హారం వస్తుంది. నువ్వు దిద్దుబాటు చేసుకుంటే ఆత్మ సంబంధమైన ఆభరణాలు వస్తాయి. ఫరో గుర్రం సంపాదించింది. ఎస్,
దిద్దుబాటు వెనక లోతైన సంగతులు ఉన్నాయి. ఏంటి పొద్దుస్తమానం వెళ్ళి దిద్దుబాటు అంటారు, ఒప్పుకుంటూ పాపం ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడు ఏంటి అసలు మాకు బాధ? నేను పాస్టర్ కానప్పుడు కోపడదు, పొద్దుస్తమానం పాపం ఒప్పుకుంటా వాళ్ళు పారిపోతారు బాబు, సంఘంలో ఉండరు అంటాను. కానీ అందులో లోతైన విషయాలు చూస్తే దిద్దుబాటు వల్ల యేసయ్య హృదయంలో మనం ఏం సంపాదిస్తాం? స్థలం. నువ్వు ఎంత ఎక్కువ దిద్దుబాటు చేసుకుంటే అంత ఎక్కువ స్థలం యేసయ్య హృదయంలో నీకు ఉంటుంది. ఇందాక ఉపమానం చెప్పారు, ఆ విత్తనం అట, కొన్ని విత్తనాలట ఎన్నొంతులు ఫలిస్తాయట? 30 ఇంకో అదే విత్తనం దాంతోనే విత్తనాలు వేస్తారు, అదే నేలలో. మంచి నేల అది. ఇందులో మర్మం ఏంటంటే మంచి నేలే, అయితే నేలలో ఏ ఫాల్ట్ లేదు. అదే నేలలో పడిన ఒక విత్తనం ఎంత ఫలించింది? ఇంకో విత్తనం. ఇప్పుడు చెప్పండి, మీకు ఏ విత్తనం కావాలి? 30 దంతులా, 60 దంతులా, 100 దంతులు? ఎందుకు 100 దంతులు ఫలించింది ఒక విత్తనం? ఎందుకు విత్తనం 30 దంతులు ఫలించిందంటే బైబిల్ ప్రకారం 30 దంతులు ఫలించిన విత్తనములో 30 దంతులే దిద్దుబాటు ఉంది, 70 దంతులు దిద్దుబాటు లేదు. అంటే ఇంప్యూరిటీస్. నిజమే, పంట విత్తినప్పుడు అరే ఈ విత్తనాలు నాసిరక విత్తనాలు వచ్చినాయి అంటాడు. నువ్వు నాసిరకమైన భక్తి చేస్తే మన జీవితంలో మన ప్రతిఫలం అనుభవించేది 30 దంతులే. కానీ యేసయ్య ఆశిస్తాడు ఆ వాక్యముని విత్తనం ద్వారా 100 దంతులు ఫలించాలి. ఆమేన్. అర్థమవుతుందండి? ఇప్పుడు 100 దంతులు దిద్దుబాటు చేయాలా, 30 దంతులు దిద్దుబాటు చేయాలా? మీ ఇష్టం, చెప్పండి. 100 దంతులు దిద్దుబాటు చేయాలా, 30 దంతులా? పిల్లరా, కొన్ని విత్తనాలు 60 దంతులు ఫలించే, అంటే అబ్బా ఈ 30 దంతుల కంటే డబల్. 100 దంతులు ఫలించు, అయ్యో నా బ్రతికేంటి 100 దంతులు లేదు. పిల్లరా, ద ప్యూరిటీ ఆఫ్ సీడ్ విల్ గివ్ ద ఫ్రూట్. ఆ విత్తనం ఎంత ప్యూర్గా ఉంటుందో 100 దంతులు ప్యూరిటీ ఉంటే 100 దంతులు ఫలిస్తుంది. 60 దంతులు పరిశుద్ధత ఉంటే 60 దంతులే ఫలిస్తుంది. మనలో 30 దంతులు పరిశుద్ధత ఉంటే 30 దంతులే ఫలిస్తాం. ఆ వాక్యంలో మర్మం అదే. నేను ఎంత దిద్దుబాటు చేసుకోవాలి? నాకెక్కడ అవకాశం దొరుకుద్ది? పిల్లరా, ఈ ఫరో గుర్రము ఎంత గొప్ప దిద్దుబాటు చేసుకుని యేసయ్యకు ప్రియురాలుగా మారిపోయిందంటే అది సామాన్యమైన గుర్రం కాదు. ఆమేన్. ఈ భూమి మీద దేశాల్లో ఎన్నో గుర్రాలు ఉన్నాయి, కానీ దేవుని కనుదృష్టి ఏ గుర్రం మీద పడింది? ఫరో గుర్రం మీద. ఎందుకు పడింది? ఆ గుర్రము ఎన్ని ప్రతికూల సమస్యలు ఎదుర్కొన్నా యేసయ్యను మాత్రం వదలలేదు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నా తన గురి యొద్దకే పరిగెత్తింది. ఈ గుర్రం ఇంకొకసారి చూద్దాం, ఎట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో గురి యొద్దకు పరిగెత్తిందో చూద్దాం. దయచేసి నిర్గమాకాండం 14వ అధ్యాయము 23వ వాక్యం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 23వ వాక్యం. ఐగుప్తులు అంటే ఈజిప్షియన్స్. ఐగుప్తీయులను ఈజిప్షియన్స్ అంటే ఎవరంటే ఫరో రోజు సైన్యం. ఫరో రోజు యొక్క సైన్యాన్ని ఈజిప్షియన్స్ అంటారు. ఐగుప్తీయులు, ఈజిప్ట్ వాళ్ళు. ఐగుప్తీయులను అక్కడ కనబడి
పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడు ఐగుప్తీయుల్ని, ఫరో గుర్రములను, ఆ తర్వాత చదవండి, రథములను, రౌతులను. ఎవరిని తరుముతున్నారు? దేవుడి బిడ్డల్ని. 12 గోత్రాలు దేవుడి బిడ్డల్ని చంపడానికి తరుముతున్నారు. దేవుడి బిడ్డల శత్రువులు ఎవరంటే ఐగుప్తీయులే. ఒక్కరు కూడా బతకడానికి వీల్లేదు. ఉంటే మాకు బానిసలుగా ఉండాలి, లేకపోతే చచ్చిపోవాలి. సాతానుగాడు కూడా మనల్ని బానిసలుగా చేస్తాడు. నా బానిసత్వంలో బతికో, లేకపోతే చచ్చిపో. ఒక తల్లి నాకు ఫోన్ చేసి అంటుంది, అమ్మా నా దగ్గర ఫోన్ తీసుకుంటే నేను చచ్చిపోతాను అంటుందంట. సెల్ ఫోన్ తీసుకుంటే ఏమవుద్దట? అరే పొద్దుస్తమానం సెల్ ఫోన్తో ఏంటంటే నీకు మెంటలు వచ్చేస్తుంది అని చెప్పి తల్లి కోపంతో ఫోన్ పీక్కుంటే నేను చచ్చిపోతా, తలుపులేసి ఫోన్ ప్రార్థన చేయండి అయ్యగారు అంటుంది. అంటే ఆ కూతురు దేనికి బానిసైంది? పిల్లరా, దేవుడి బిడ్డలు ఈజిప్షియన్స్కి బానిసలు అయిపోయారు. ఆ బానిసత్వం నుంచి విడిపించాలని దేవుడు తీసుకెళ్తుంటే సాతానుగాడు తరుముతున్నాడు, శత్రువులు తరుముతున్నారు చంపడానికి. పిల్లరా, దేవుడు తన ప్రజల యొక్క శత్రువులను చూస్తున్నాడు. వారితో పాటు ఫరో యొక్క గుర్రాలను చూస్తున్నాడు. దేవుడు వారితో పాటు రథాలు చూస్తున్నాడు. ఆ రథాల మీద ఎవరున్నారని తోలుతున్నా రౌతులను కూడా చూస్తున్నాడు. సమస్తాన్ని చూసే దేవుడు. ప్రైజ్ లార్డ్. చూస్తున్నప్పుడు ఏం జరిగిందో చదవండి. దేవుని ప్రజలు తరిమి సముద్రం మధ్యకు చేర్చారు. అయితే వేకువజామున మేఘమయమైన స్తంభం నుంచి ఫిలిస్తీయుల దండు వైపు చూసి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్టు చేయగా, ఎవరు తోలుతున్నారు కష్టపడి? రౌతులు. రథచక్రాలు ఊడిపోయినా కష్టపడి తోలుతున్నారంట. ప్రియులారా, ఇక్కడ పాయింట్ గమనించండి. రథచక్రాలు ఊడిపోయాయి. రథచక్రాలు ఊడదీసింది ఎవరు? దేవుడే. దేవుడే. ఎందుకు రథచక్రాలు ఊడదీశాడో తెలుసండి? ఆ గుర్రాన్ని ప్రియురాలుగా చేసుకోవడానికి. చేతులు స్తోత్రాలు చెప్పు. ఒక్కొక్కప్పుడు మన బ్రతుకు రథచక్రాలు ఊడిపోతాయి. చాలా కష్టంగా ఉంటుంది బ్రతుకు నడపటం. రథచక్రాలుండే రథాన్ని ఈడ్చుకెళ్ళటం సులువా? ఊడిపోయిన రథచక్రాలు ఊడిపోయిన రథాన్ని తీసుకెళ్ళటం సులువా? గుర్రానికి ఏది సులువు? ఏది కష్టం, ఏది కష్టం లేదు చెప్పండి. చక్రాలున్న రథాన్ని తీసుకెళ్ళటమే సులువు. మన భక్తి జీవితంలో యేసయ్య మనల్ని ప్రియురాలుగా చేసుకోవడానికి ఫరో గుర్రాన్ని చేసిన పని మనకు చేస్తాడు. ఆమేన్. 4 చక్రాలు చక్కగా నడుస్తూ ఉంటాయి. ఒక చక్రం ఊడిపోద్ది. ఇప్పుడు ఎన్ని చక్రాల మీద వెళ్ళాలి? 3 చక్రాలు. ఒక టైర్ పంచర్ అయిపోద్ది. పాస్టర్ గారు అంటారు, పర్వాలేదులేవే 3 చక్రాల మీద వెళ్ళిపోదాం. 2వ టైర్ పంచర్, 3వ టైర్ పంచర్, 4వ టైర్ పంచర్. ఇప్పుడు పాస్టర్ గారు కాలు పెట్టి అంటే వెళ్తుంది కారు? నెవర్. కానీ ఫరో గుర్రం అంటది, 4 చక్రాలు ఊడిపోయినా నేను రథాన్ని తీసుకెళ్తా. ఆమేన్. నేను రథాన్ని తీసుకెళ్తా, నువ్వు కష్టపడి తోలు. వాళ్ళు కష్టపడి ఏం చేస్తున్నారట? ఇప్పుడు తోలుతున్నోడిది కష్టమా, తీసుకెళ్తున్న గుర్రాంది కష్టమా? నిజం చెప్పండి. చెప్పండి ప్రియులరా, నిజం చెప్తున్నా. నీ భర్త కష్టపడి సంపాదించి 10 పైసలు తెస్తే, నీ కొడుకు 10 పైసలు తెస్తే
కూతురు 10 పైసలు తెస్తే, నలుగురు 4 రకాలుగా తెస్తే ఇల్లు నడపడం సులువే. ప్రార్థనకు వచ్చిన తర్వాత అన్ని చక్రాలు ఊడిపోయి అనుకో, 4 దిశల కష్టాలు, బాధలే, శ్రమలే. ఇప్పుడు చెప్పండి, బ్రతుకురా దాన్ని తీసుకెళ్ళాలా, ఆగిపోవాలా? ప్రార్థన చెయ్యాలా, ఆగిపోవాలా? ఈ గుర్రం అంటది 4 చక్రాలు ఊడిపోయాయి కదా, ఈ రథాన్ని తీసుకెళ్ళాలంటే ఇంకో దెబ్బ కొట్టు. దెబ్బలు పడుతున్న కొలిది గుర్రానికి ఏమొస్తుంది? పౌరుషం, రోషం, పరిగెడుతూ ఉంటుంది. యేసయ్య ఈ ఫరో గుర్రాన్ని చూశాడు. అరే, దీన్ని పరుగు ఆపట్లేదే. అపోస్తలుడు పౌలుకి ఎన్ని దెబ్బలు పడినాయో తెలుసండి. పడినా గురి యొద్దకే ఏం చేస్తున్నాడంట అంటే, పౌలు ఎవరో తెలుసా? ఫరో గుర్రం. యేసయ్య హృదయంలో అందరికంటే ఎక్కువ స్థానం సంపాదించింది బైబిల్లో నేను అనుకుంటాను అపోస్తలుడు పౌలే. ఎందుకంటే ఫరో గుర్రం లాంటి వాడు. ఆమేన్. ప్రియరా, గమనించండి, ఇక్కడ ప్రార్థనకు వచ్చినా, దిద్దుబాటు జరిగినా ఏంటి, ఏ కష్టం పోలేదు, ఇంకా కష్టాలు పెరిగినాయి ఏంటి? దిద్దుబాటు ప్రార్థనకు వస్తే ఇప్పుడు దిద్దుబాటు ప్రార్థన చేద్దామా, ఆపేద్దామా? ప్రాక్టికల్గా ఫరో గుర్రంతో దేవుడు చూపిస్తున్నాడు. రథచక్రాలు ఊడిపోయినా ఫరో గుర్రం పరుగు ఆపిందండి? ఆపలేదు. ఊడిపోయినా వాళ్ళు కష్టపడి తోలుతుంటే ఇది కష్టపడి పరిగెడుతుంది, దెబ్బలు కాస్తుంది. దెబ్బలు పడుతున్న కొలిది గుర్రం పడుగుతూనే ఉంది. నిజంగా అంటే నేను ముఖస్థితి చేయలేదు. మా అందరిలో దైవజనులు విఎస్ ప్రసాద్ గారు, ఎఫ్ఎఫ్ఆర్ గారు, వీరి జీవితంలో చూశాను. ప్రభు, ఈ సేవ ఆగిపోద్దా? ఆ దైవజనులకు ఇచ్చిన దర్శనం ఆగిపోద్దా? ఏంటి ప్రభు రథచక్రాలు ఊడిపోయాయి? ఏంటి ప్రభు ఈ శ్రమ? పిల్లరా, గురు యొద్దకు పరిగెత్తించి దేవుడు యేసు ప్రభు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని దెబ్బలు కాసినా, చాలామంది అంటారు, అయ్యగారు మీ కుక్కనే కదా, కాళ్ళు వాసిపోతుంటాయి కదా, చెప్పులు చేత్తో పట్టుకుని పరిగెడుతుంటారు కదా, పరుగు పని ఆపచ్చు కదా, మీటింగ్లు ఆపచ్చు కదా, కొంచెం తగ్గించవచ్చు కదా, ఒకరోజు ఫోన్ చేస్తే ఎక్కడున్నారంటారు, ఒకరోజు ఫోన్ చేస్తే అక్కడ ఉన్నారంటారు, ఆపచ్చు కదా. ఫరో గుర్రం ఆపిందండి? చెప్పండి. మీ దైవజనుడు సువార్త చేస్తే మీరు ప్రార్థన చేసి, ప్రభువా నా దైవజనుడికి దెబ్బలు తగులుతున్న కొలిది పందెంలో పరిగెత్తాలి, గురి యొద్దకు పరిగెత్తాలి. చూశాడు యేసయ్య, అరే ఈ రథం ఆగిపోద్దని నేను రథచక్రాలు ఊడదీస్తే ఈ గుర్రవేటి నన్ను గెలిచింది. నిజం చెప్పండి, ఈ గుర్రం చేతులు నేను అనుకుంటాను యేసయ్య రథాన్ని ఆపాలని రథచక్రాలు ఏం చేశాడు? ఓడదీశాడు. ఇంకో రథం వెళ్దానుకున్నాడు. ఈ గుర్రం అంటది, ప్రభువా నా రథచక్రాలు ఓడపైకినా నా రథం మాత్రం ఆగదు, నా ప్రార్థన ఆగదు, నా పరిస్థితులు మారవు. అదే ప్రార్థనా స్థితి, అదే భక్తి జీవితం, అదే సేవా జీవితం ఇంకెక్కువ పరిగెడుతుంది. దెబ్బలు తగులుతున్న కొలిది ప్రార్థన పెరుగుద్ది. దెబ్బలు తగులుతుంది కొలిది నువ్వు ప్రార్థన పెంచితే యేసయ్య హృదయంలో నువ్వు చోటు సంపాదించవు. ఆమేన్. సుఖంగా ఉన్నప్పుడు, ఆశీర్వాదాలు పొందినప్పుడు పరిగెత్తడం గొప్పతనం కాదండి, పరిగెత్తడం గొప్పతనం కాదు. అందుకే ప్రియులరా, ప్రపంచంలో ఏ గుర్రానికి లేని విలువ ఫరో గుర్రానికి ఇచ్చాడు. నిజం, ప్రపంచంలో ఏ గుర్రము అంత రేట్ ఇచ్చి కొనలేదు.
చూడండి బైబిల్లో చూద్దాం, ఫరో గుర్రం యొక్క విలువ ఎంతో. సొలొమోను ఎంత డబ్బులు ఇచ్చి ఫరో గుర్రాలు కొన్నాడో ఒకసారి చూద్దాం. దయచేసి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 16-17 వాక్యాలు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. సొలొమోనుకుండు గుర్రములు ఎక్కడి నుంచి తేబడి? ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్న సొలొమోను యొక్క గుర్రాలంట అక్కడ కాదట. ఎక్కడి నుంచి తేబడ్డాయి? ఐగుప్తు ఫరో దగ్గర నుంచి తేబడ్డాయి అట. ఎందుకంటే దే ఆర్ వెరీ మచ్ స్పెషలైజ్డ్. మొన్న చూశానండి నేను, ఎవరో పోస్టింగ్ పెట్టారు, ఆ సినిమా యాక్టర్ చిరంజీవి గారు రోల్స్ రాయ్స్ కారులో వెళ్తున్నాడు. ప్రపంచంలో అన్ని కార్ల కంటే ఇప్పుడు ఖరీదైన కారు రోల్స్ రాయ్స్ కారు. విమానాల ఇంజిన్లు ఉన్నాయి కదండి, ఏ విమానం ఇంజిన్ చూసినా రోల్స్ రాయ్స్ ఇంజినే. ఆ కంపెనీ వాళ్ళు కారు తయారు చేస్తున్నారు. ఆ కార్లు కూడా సంవత్సరానికి 10-12 తయారు చేస్తారు, గొప్ప గొప్ప వ్యక్తులకి ఇస్తారు, కొన్ని కోట్ల రూపాయలు. అందులో ఒక కారు సినిమా యాక్టర్ చిరంజీవికి ఉంది. ఎందుకు? ఆయన కొనుక్కునే స్తోమత ఉంది. అదేవిధంగా ప్రపంచంలో ఏ రాజు దగ్గర ఫరో గుర్రాలు లేవు, ఒక్క సొలొమోను దగ్గర ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. ఆమె సొలొమోను ఎంతకు తెచ్చాడు అక్కడ రాసిన చూడండి ఒకసారి. చదవండి. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి, ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరమిచ్చి గుంపులుగా కొని తెచ్చారు. ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒక్కంటికి 600 తులముల వెండియు, 600 తులాలు వెండి, గుర్రం ఒక్కంటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. 150 తులాల వెండిని ఇచ్చారు. గుర్రం ఖరీదు ఎంతండి? 150 తులాలు. ఫరో గుర్రానికి రేటు కట్టారు. ఎన్ని తులాలు? 150 తులాలు. ప్రియులారా, మరి యేసయ్య ప్రియురాలుగా ఉన్న ఫరో గుర్రానికి 150 తులాలు వెండినిచ్చుకుంటే, యేసయ్య ప్రియురాలున్న సంఘాన్ని ఎంత కొన్నాడు యేసయ్య? అపోస్తల కార్యంలోకి వెళ్ళండి ఒకసారి. ఫరో గుర్రం రేటు తెలుసు, మన రేటు కూడా తెలియాలిగా. నువ్వు నేను క్రైస్తవులట కారణం ఏంటి? నీ కూతురు నా కూతురు, నీ కొడుకు నేను, మనందరూ కూడా సంఘంలో చేర్చబడ్డానికి క్రైస్తవులట కారణం ఏంటి? ఎంత వెలించుకున్నాడు? అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వాక్యం. ఇంటికి వెళ్ళి చదువుకుంటారు మీరు, అయిపోయిన తర్వాత జాగ్రత్త చదవండి, చాలా బాగుంటుంది. దేవుడంట తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు, గట్టిగా చప్పట్లు కొట్టాడు. మనందరినీ యేసు ప్రభు ఎలా సంపాదించాడు? ఇప్పుడు 150 తులాలు వెండి గొప్పదా, యేసయ్య రక్తం గొప్పది? ఏది ఖరీదైంది? ఇప్పుడు చెప్పండి. నువ్వు క్రైస్తవురాలట కారణము యేసయ్య ఏమిచ్చుకున్నాడు? సిలువ మీద ముక్కలైపోయి ఆఖరి బొట్టు వరకు రక్తం చిందించి తన ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను నన్ను కొనబెట్టి మనం క్రైస్తవులే. ఏమే రైట్? నిజమే కాదు? ఈరోజు ఈ స్థలంలో కూర్చొని ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయన ఆరాధిస్తున్నామంటే దేవుడు మనం ఏమిచ్చుకున్నాడు? ఫరో గుర్రం రేట్ ఎక్కువ, మన రేట్ ఎక్కువ. పిల్లలు గమనించండి. మన పిల్లలు చెప్పాలా, అరే యు ఆర్ నాట్ బికమ్ సో ఈజీలీ యాజ్ ఎ క్రిస్టియన్. నువ్వు అంత సులువుగా క్రైస్తవుడు కాలేదురా, నువ్వు అంత సులువుగా క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదురా, నువ్వు క్రైస్తవుల కుటుంబంలో పుట్టడానికి కారణము యేసయ్య రక్తం ఇచ్చి నేను కొన్నాడు. ఇది మన పిల్లలకు చెప్పాలి. ఆయన రక్తం ఇచ్చి నేను కొన్నాడు. వెలకెట్టలేని రక్తం, అమూల్యమైన రక్తం. అసలు ఎంత వెల నువ్వు కట్టలే, నీవు తరం అవ్వదు. పిల్లరా, ఎందుకు కొన్నాడు తెలుసా? రథచక్రాలు ఊడిపోయినా మన ప్రార్థన ఆగదు, మన భక్తి ఆగదు, మన సువార్త ఆగదు.
నేను కువైట్ వెళ్తే గద్దె లివింగ్స్టన్ గారని ఒక దైవజనుడు అన్నాడు. కువైట్లో ఆయన సంఘం ఎంతమందో తెలుసండి? 10,000 మంది. ఆమేన్. ఒక ముస్లిం కంట్రీలో ఆయన సంఘం ఎంతమంది అండి? 10,000 మంది. తీరా చూస్తే ఆయన 2 కాళ్ళు లేవు, వీల్ చైర్ మీదే తిరుగుతాడు, 2 కాళ్ళు పనిచేయి. అడగండి ఎవరైనా, నెట్లో చూడండి. ఆయన రథచక్రాలు ఊడిపోయినా ఆయన పరుగు పందెం ఆగిందండి? ఆగిందంటారా? ఆయన చూసి నేను ఏడిచే, ప్రభువా నాకు 2 కాళ్ళు ఉండి అంత సేవ చేయట్లేదు, అంత సువార్త చేయట్లేదు. ఇంకొక ఆయన ఉన్నారు అమెరికాలో, డాక్టర్ డేవిడ్ చిగురుపాటి గారు. ఆయన 2 కాళ్ళు లేవు, నాకు ఒక్కనే లేదు. అమెరికా దేశంలో 100 సంఘాలు కట్టాడు. ప్రతి రాష్ట్రంలో టీసీఎఫ్ ఉంటుంది, తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్. ఆయన ఇండియా వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండని దేవుడు కృప చూపించాడు. ఎన్నోసార్లు నేను ఆయన చూసి ఏడుస్తూ ఉంటాను, ప్రభువా 2 కళ్ళు కనిపించిన ఆయన ఇంత సేవ చేస్తే నేనేంటయ్యా చేస్తున్నాను? మన అవయవాలు రాలిపోతాయి, అనారోగ్యాలు వస్తాయి, కష్టాలు, బాధలు, శ్రమలు వస్తాయి. రథం మాత్రం పరిగెడుతూనే ఉండాలి. చేతుల స్తోత్రాలు చెప్తావా? గట్టిగా చెప్తావా? యేసయ్య హృదయంలో చోటు సంపాదించాలంటే అనుకూల పరిస్థితుల్లో సేవ చేయడం కాదండి. ఇందాక దైవజనులు చెప్పారు, ఆ మేడ మీద అంట ఫ్యాన్ లేదంట, రూఫ్ లేదంట, మన ఎండలో ఆరాధన చేస్తాం అంటే అర్థం ఏంటి తెలుసా? ఫరో గుర్రానికి ఫ్యాన్ కావాలా? ఫరో గుర్రానికి రూఫ్ కావాలా? అర్థం చేసుకోండి ప్రియులరా. పాస్టర్ గారు మీకు చెప్పడం సులువే. మీరు ఎప్పుడైనా ఎండలో ఉన్నారంటే, నాకు ఈ మధ్య ఒక రౌండ్ పడింది, ఫుల్గా ఎండలోనే, ఫుల్ రౌండ్. ఏంటంటే నలగైపోయారు అంటున్నారు. ఆమేన్. నా సొంత పని చేయడానికి వెళ్ళాను, దాంతోపాటు దేవుడి పని కూడా జరిగింది, దేవుడి కృపకు వెళ్తే. కానీ పిల్లలు గమనించండి, నా సొంత పనికే నేను ఎండలో మాడిపోతే యేసయ్య పనికి ఎంత మాడాలి? నేను యేసయ్య పని నేను ఎంత మాడిపోవాలి? నాకు కూడా పశ్చాత్తాపం వస్తుంది. ప్రభువా ఫరో గుర్ర అనుకున్న జ్ఞానం నాకు లేదేంటయ్యా? మన సొంత పనులకి ఎంత కష్టపడతామండి, ఎంత ప్రయాసపడతామండి? యేసయ్య పనికి ప్రయాసపడతామా? ప్రియులారా, నాకు కూడా ఈ ఫరో గుర్రం అంటే ఇష్టమైందండి, బాగా ఇష్టమైంది. అందుకే సొలొమోను ఆ ఫరో గుర్రానికి అంత డబ్బులు ఇచ్చుకున్నాడు. అంతకంటే శ్రేష్టమైన ప్రియురాలుగా మనం ఉండాలని ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. గట్టిగా చేతులు స్తోత్రాలు చెప్పండి. ప్రభు ఆనందిస్తాడు. అవును ప్రభు, నీ రక్తం ఇచ్చి నన్ను కొనుక్కోబట్టే నన్ను సంఘంలో చేర్చావు, నీ రక్తం ఇచ్చి నన్ను కొనుక్కోబట్టే నన్ను క్రైస్తవులుగా చేసావు, క్రైస్తవులుగా చేసావు, నా పిల్లల్ని క్రైస్తవులుగా చేసావు, నీకు స్తోత్రం, నీ రక్తం ఇవ్వబట్టే. ఇంకో 2 మాటలు చూపించి నేను తొందర ముగిస్తాను. ఈ గుర్రం కష్టాలు వచ్చిన యేసయ్యని తిట్లా, మనం ఏం ప్రార్థనలే అంటే, నీ కష్టాల్లో నువ్వు ప్రార్థన మానేస్తే అది కూడా పాపమే. నీ శ్రమల్లో, నీ బాధల్లో ఆ రథాన్ని ఈడ్చికెళ్ళకపోతే అది పాపమే. ఆ విషయంలో నేను ఎన్నిసార్లు తప్పేను, ఈరోజు నేను దిద్దుబాటు చేసుకోబోతున్నా. నీ పని చేయడానికి వెళ్తే నీ కష్టాలా? నిజం చెప్తున్నా, దైవజనులందరూ మేము వెళ్తుంటే నాకు చాలా ఆకలేసింది, కడుపు మాడిపోయేది. ప్రభు ఈ ఆకలి భరించలేకపోతున్నాను, కాస్త ఆహారం పెట్టవా అంటే, నిజం చెప్తున్నా, దేవుడు ప్రేమేమో కరెక్ట్గా ట్రైన్ ఆగిపోయింది. అక్కడ ఆహార పొట్లాలు ఉండేవి, మా దైవజనులు పరిగెత్తుకెళ్ళి తెచ్చేవారు. నాకు ఏడుపు వచ్చిందండి.
ఫరో గుర్రం రథం ఈడుస్తున్నప్పుడు దానికి కొన్ని రోజులు ఆహారం లేదండి. అది లోతుగా చదవండి. ఎన్ని రోజులు ఆ గుర్రం పరిగెత్తిందో. దానికి కొన్ని రోజులు ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. రథ చక్రాలు ఊడిపోయినా అది తీసుకెళ్తూనే ఉంది. ఆహారం ఉందంటారా? నీళ్ళు ఉన్నాయంటారా? లేవండి. అందుకే సొలొమోను అంత ఖరీదించి ఆ గుర్రాన్ని కొన్నాడు. ఆ గుర్రం కంటే మనం నమ్మకంగా ఉపయోగపడతామని, రథాన్ని ఇడుస్తామని యేసయ్య రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆమె ఈ ఫరో గుర్రానికి ఒక అద్భుతమైన దిద్దుబాటు ఏంటంటే, కళ్ళకి గంతలు పెట్టుకోకుండా ఒక కడుగు కూడా ముందుకెళ్తాం. మీరు ఏ గుర్రాన్ని చూడండి, కళ్ళకి ఏం కడతారు? ఏం కడతారండి? గంతలు. అలానే ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలకి కళ్ళకి గంతలు ఉండాలట. కళ్ళకి ఏముండాలండి? గంతలు ఉండాలట. ఫరో గుర్రానికి ఎలా గంతలు ఉన్నాయో ఒక క్రైస్తవుడికి క్రైస్తవురాలకి కళ్ళకి ఏముండాలండి? గంతలు ఉండాలంట. సామెతల గంతలకు వెళ్ళండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. క్రైస్తవులకు, ఒక క్రైస్తవురాలకి క్రైస్తవుడికి కళ్ళకి ఎందుకు గంతలు ఉండాలి దయచేసి చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ ముందర కళ్ళకి ఎందుకు గంతలు? నీ కళ్ళు ఇటు అటు, అన్యుల కళ్ళు ఇటు అటు చూడొచ్చు. ఒక క్రైస్తవుల కళ్ళంట ఇటు అటు చూడకూడదు. అందుకే వాక్యం అనే గంతలు పెట్టుకోవాలి. మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడండి, ఇటు అటు చూసాడండి, ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? కాళ్ళు ఇరిగి, కాళ్ళకి ఓ పాస్టర్ గారు చెప్పారు, వాళ్ళ చర్చికంట ఒక అమ్మగారు వాళ్ళ అబ్బాయి వచ్చేవారట చర్చికి. ప్రియులారా, సాఫ్ట్వేర్ ఇంజనీరు, బాగా డబ్బులు వస్తున్నాయి. పాస్టర్ గారు అన్నారట, అమ్మ నీ కొడుకు ఉద్యోగం వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, పెళ్లి చేద్దామంటే అమ్మగారు అందంట, అప్పుడే వద్దులండి అయ్య గారు, కొంతకాలం ప్రార్థనలు పెడతాం. మంచిదే కదా, ప్రార్థనలు పెడదామంటే సరే మంచిదేనమ్మా అని చెప్పారట. ఒకరోజు సడన్గా ఆ తల్లి వచ్చి, అయ్యగారు అర్జెంటుగా మా అబ్బాయికి పెళ్లి చేయాలని అందట. ఏమ్మా ఏ అమ్మాయితోనేమని పెట్టుకున్నాడంటే, చిచ్చి అట్ట లేదు కానీ అయ్యగారు, ఈ మధ్యని నన్ను మోటార్ సైకిల్ ఎక్కించుకొచ్చినప్పుడు అటు ఆడపిల్ల కనబడిన ఇటు ఆడపిల్ల కనబడినా అటు ఇటు చూస్తున్నాడండి. ఏ లారీ కిందకు తీసుకెళ్ళిపోతే నాకు భయంగా ఉంది, అందుకని అర్జెంటుగా పెళ్లి చేసేయాలి అన్నాడంట. సరేనమ్మని పాస్టర్ గారు ఆ తల్లి ప్రార్థన చేసి కొంతమంది ఆడపిల్లలు చూసి ఇష్టపడితే ఆ అబ్బాయికి ఇష్టపడిన అమ్మాయినే పెళ్లి చేశారు. పాపం కొన్నాళ్ళయ్యాక పెళ్లి చేసిన భార్య అంటే ఈ అమ్మగారు కోడలు పాస్టర్ గారు పిలిచి, అయ్యగారు మీతో ఒకసారి మాట్లాడాలి వేరేగా అని చెప్పి తీసుకెళ్ళి, అయ్యగారు నాకు చాలా దుఃఖం వస్తుంది, కాపురం చేయాలనిపించట్లేదు, ఏమైందమ్మా ఇవన్నీ తేడా చేస్తున్నాడంటే, లేదయ్యగారు ఈ మధ్య బండి మీద తీసుకొచ్చి అటు ఇటు చూస్తున్నాడండి, ఆడపిల్లలు ఉంటే కనపడుతుంది. తల్లి దగ్గర ఏ కంప్లైంటో పాపం దైవజనుడు కూర్చోబెట్టి అబ్బాయిని, అరే అలాంటి పనులు చేయకూడదు, మంచిది కాదు, నీ కళ్ళు అటు ఇటు చూడక జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త నీకు ప్రమాదం వద్దని దైవజనుడు హెచ్చరించి పంపిస్తే పాస్టర్ అలాగే చెప్తారులే, ఎన్ని వాక్యాలు వెళ్ళలేదు అని. ఆ రోజు ఆ భార్య నాకు ఒంట్లో బాగాలేదు నేను రాను, నువ్వు చర్చికి వెళ్ళు, నేను వేరేగా వస్తానని చెప్పిందట. వీడు ఒంటరికి వెళ్ళి ఇంక భార్య లేదుగా, ఏమండి వెనక ఇన్స్పెక్టర్ లేదు కదా, ఇప్పుడు ఎంత ఫ్రీ, ఇప్పుడు ట్రైన్లో నాకు టికెట్ లేదు, టీటీ రాలేదండి, ఎంత ఫ్రీగా ఉంటుందండి? ఏం టీటీ గారు ఫ్రీగా ఉంటుందా? టీటీ వస్తే కదా భయం. అలాగే వెనక భార్య లేదు కాబట్టి వెచ్చలవిడు చూసుకెళ్తూ ఒక లారీ కిందకి వెళ్ళిపోయాడు, 2 కాళ్ళు ఇరిగాయట. ఇప్పుడు హాస్పిటల్ ఇరిగిన కాళ్ళతో ఉన్నవాడికి దగ్గర తీసుకెళ్ళి నాకు ప్రార్థన చేయమంటాడు ఈ పాస్టర్ గారు. ఆడికి మారు మనసు లేదు. తీరా వెళ్ళా,
2 చంకల్లో కర్రలు వేసుకొని టిక్కు టిక్కు నడుస్తుంటే, నాయన ఇంకా ఇప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటే, అమ్మో సచ్చిన చూడండి అయ్య గారు అంటున్నాడు. కాళ్ళు ఇరిగాక ఏం చూస్తాడు? ఇంక నయ్యం కాళ్ళు కట్ చేయలే. దేవుని వాక్యం చెబుతుంది, ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలు కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రార్థనకు వస్తున్నాం, మన కళ్ళకు గంతలు కట్టుకోవాలి, వద్దు చెప్పండి. ఆమేన్. అదే దిద్దుబాటు. ఒకవేళ ఏమైనా తప్పుడు చూపులు చూస్తే సరి చేసుకోవద్దా? కళ్ళకి ఎందుకు గంతలు కట్టుకోవాలి తెలుసా? కళ్ళకు గంతలు కట్టుకోకపోతే దెయ్యాలన్నీ మనలో ప్రవేశిస్తాయి. వాక్యములు ఉంది. కళ్ళకు గంతలు కట్టుకోకుండా అటు ఇటు చూస్తే లోకంలో ఉన్న దెయ్యాలన్నీ మనలోకి వచ్చేస్తాయి. చూడండి వాక్యం, మత్తయి సువార్త ఎంత ప్రమాదమో. 6వ అధ్యాయం 22వ వాక్యం. దేహమునకు దీపము కన్నే గనుక, దేహమునకు దీపము కన్నే గనుక కన్ను తేటగా ఉండిన ఎడల నీ కన్ను తేటగా ఉంటే దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. నీ దేహమంతా వెలుగుమయ్యి ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ కన్ను చెడిపోతే దేహమంతయు చీకటిమయమై ఉంటుంది. దేహంలోకి ఏం వెళ్తాయి? చీకట్లు. చీకట్లు అంటే ఎవరు? దెయ్యాలు. వీడు కళ్ళు పూసుకొని కళ్ళు తెరిచిన ఆ దెయ్యాలు కనబడతాయి. అర్థమైందా? ఆ మధ్య దీవెన ప్రసంగంలో అమ్మగారు అప్పుడప్పుడు అలాంటి చెప్తే డీటెయిల్ అన్న అంటుంది. పెళ్ళిగా యవనస్తులు పడుకున్నారట. వాళ్ళు పాస్టల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు. వీడు దరిద్ర చూపులన్నీ చూసుంటాడు. చూసి ఆ పక్కన పాప ఎవడో యవనస్తులు పడుకుంటే ఆడి మీద కాలేసి వనజా వనజా అంటున్నాడట. అంటే వీటిలోకి ఏ దెయ్యం ప్రవేశించింది? ఏం దెయ్యం అండి? ప్రియారా, ఏ పాపిష్టి చూపుతో చూస్తామో ఆ పాపిష్టి సన్నివేశం మనకు కనబడుతూనే ఉంటుంది. అది సరి చేసుకోకపోతే మనల్ని ఏలుబడి చేస్తుంది. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా, నీ కన్ను చెడిపోతే మన దేహంలో ఏం ప్రవేశిస్తాయి? అన్క్లీన్లీ స్పిరిట్స్. చీకటి సంగతులుగా మారిపోతాం. బ్రతుకులో చీకటి, జీవితంలో చీకటి. ఇప్పుడు చెప్పండి, ఈ ఫరో గుర్రం కళ్ళకి గంతలు పెట్టుకుందా లేదా? ఇటు చూసిందంటే చక్రం ఊడిపోయిందని చూసిందా? ఈ చక్రం ఊడిపోయింది చూసిందా? కష్టాలను గుర్తుపెట్టుకుందా? కొట్టిన దెబ్బ నేను పరిగెడతా, దెబ్బలు తగులుకొని పరిగెడతా. ప్రియులారా, కళ్ళ గంతలు లేకుండా, అందుకే చెప్తున్నాడు, చదవండి సామెతల గ్రంథం, ఎంత బాగుందో. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25, 26, 27 ఈ 3 వాక్యాలు చూడండి ఒకసారి. నీ కన్నులు ఇటు అటు చూడక చూడవలను. నువ్వు నడుచు మార్గమును సరళం చెయ్యు, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములవుతాయి. నువ్వు కుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా అసలు తిరగద్దు. కాలు తీసేస్తాయి. లేకపోతే పాదములకి ఏం జరుగుద్ది? కాలు కట్ అయిపోతాయి. వాక్యంలో ఉందా? నా సొంత మాటల. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట ఉందండి, చక్కని మాట. ఫిలిప్పీ పత్రికలో దైవజనుడు చెప్తాడు సంఘానికి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అద్భుతమైన మాట అండి. చూడండి ఒకసారి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియులారా, అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘస్థులకి, ఫిలిప్పీ సంఘస్థులారా, నా కళ్ళకి ఎందుకు గంతలు కట్టుకున్నాను తెలుసా? గళ్ళకి గంతలు కట్టుకోవటం వల్ల నాకేమొస్తుంది? బహుమానం. పనిష్మెంట్ కాదు. కళ్ళు గంతలు కట్టకపోతే పనిష్మెంట్, కళ్ళకు దిద్దుబాటు చేసుకోకపోతే పనిష్మెంట్. చీకట్లు ఏలుబడి చేస్తాయి. కళ్ళకి దిద్దుబాటు చేసుకుంటే ఏమొస్తుందండి?
ఉందా లేదా? దిద్దుబాటు ద్వారా బహుమానం వస్తుంది రాదా? బైబిల్ ఉందా లేదా? దిద్దుబాటు చేసుకుంటే బహుమానం వస్తుంది రాదా? ఈరోజు కళ్ళకు బుద్ధి చెప్పాలి. మనం అన్నీ దైవజనుడు చెప్తున్నాడు, కళ్ళకు బుద్ధి చెప్పాలి. ప్రైజ్ లార్డ్. చిగురుపట్టి అయ్యగారు చెప్పానుక 2 కళ్ళు లేవని. ఆయన కళ్ళు లేనందుకు బాధపట్ల అంటాడు ఒకరోజు, శాంతారావు ఈ పాపిస్ట్ లోకాన్ని చూడకుండా ఎంత హాయిగా ఉన్నానో అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు దేవుని ముఖ దర్శనమే చూస్తాడట ఆయన. అంతే. అంచేత కళ్ళును మనం మన కళ్ళకి గంతలు కట్టుకోకపోతే చాలా ప్రమాదం. ఇంకోటి అసలైన విషయంకి వద్దాం. ఫరో గుర్రానికి నోటికి ఏముంటుందండి? కళ్ళు ఉంటుంది. క్రైస్తవుల నోటికి కూడా కళ్ళు ఉండాల. దాన్నే మా సంసోన్ అయ్య గారు తీర్మానం వేయమంటారు. కళ్ళు ఏంటి తెలుసా? నోటికి కళ్ళెం పెడితే గుర్రమేమైనా మాట్లాడగలదా? చెప్పండి. క్రైస్తవుల నోటి కూడా కళ్ళు ఉండాలంట. యాకోబు పత్రికలు చూడండి ఒకసారి, స్పష్టంగా ఉంది ఎందుకు కళ్ళు ఉండాలో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక హృదయమును మోసపరుచుకొనుచు, తన హృదయాన్ని కళ్ళెం పెట్టుకోనోడు హృదయాన్ని మోసపోతుంది. తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకుని ఎడలా భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టకుండా భక్తి చేస్తాడు, భక్తి ఏమవుద్ది? ప్రార్థనకు వచ్చాం, దిద్దుబాటు ప్రార్థనకు వచ్చాం. వదినా కాసేపు మాట్లాడుకుందామా? ఇంక ప్రార్థన ప్రారంభించలేదు కదా, పాస్టర్ గారు ప్రార్థన ప్రారంభించలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? నోటికి కళ్ళెం పెట్టుకోపోతాడు, భక్తి ఏమవుద్ది? చెప్పండి. వ్యర్థమే, వ్యర్థమేనండి. అంచేత విస్తారమైన మాటలంట ఆ విధంగా. ఇంకో దగ్గర ఉంటుంది, పెదవుల వల్ల వచ్చిన దోషం అంట అపాయకరమైన ఉరిశిక్షగా మారిపోద్దట. ఉరిశిక్ష. గమనించండి, కంటికి దిద్దుబాటు కావాలి, నోటికి దిద్దుబాటు కావాలద్దా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి, ఎంత గమ్మత్తుగా ఉందో. ఏ నరుడును నాదునికి సాధు చేయలేడు, అది మరణకరమైన విషయంతో నిండింది. అది దుష్టత్వానికి ప్రతిబింబం. ఈ 4 ఊరుకోదండి నోరు తెరిస్తే. అందుకే 4 లడల్లో ఆడకుండా గుర్రానికి ఏం చేస్తారో తెలుసండి? ఒక ఇనప రాడ్డు పెడతారు. అదే తీర్మానం, అదే తీర్మానం. ఫరో గుర్రము, నిజం చెప్తున్నా, కళ్ళెం లేకుండా అడుగు ముందుకైదో. మన భక్తి జీవితాలు కూడా క్రైస్తవులకి ఆయన మనకు కళ్ళు ఉండాలి. ఎవరేమన్నా నేను ఏకాంత ప్రార్థనలో తోటలో ప్రార్థనలు ఉంటే సంసోన్ అయ్య గారు నాతో తీర్మానం వేయించారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళల్లా ఇజ్రాయెల్ గారు ఉన్నారు, అక్కడ ఉన్న అయ్యగారు మీ బిల్డింగ్ అయినా పడిపోయింది, ప్రార్థన చేస్తే 4 బతికొచ్చారా? నిజమేనా అంటే ఇంక నేను చెప్పడం, ఇంక నాకు ప్రార్థన లేదు, భక్తి లేదు. అందుకని అయ్యగారు ఏం చేశారంటే నా భక్తి జీవితం సరిగ్గా ఉండాలని తీర్మానం వేయించి ఏం చేశారు, పాస్టర్ అమ్మ గారు వచ్చినా సరే మాట్లాడలేదు. మీలో నిజంగా యేసయ్య హృదయంలో చోటు సంపాదించాలంటే మన నోటికి ఏం పెట్టుకోవాలా? కళ్ళెం పెట్టుకోవద్దా? మీకు నచ్చిన వాళ్ళు తీర్మానం వేసుకోండి. మాకైతే అయ్యగారు మోకాలు వేసి తీర్మానం ప్రమాణం చేయించి తీర్మానం వేయించారు. తీర్మానం తప్పిపోతే నిజంగా ప్రమాదం జరుగుద్దని చెప్తే మాకు భయం వేసింది. మళ్ళీ 2వ కోటానికి ఎంతమంది మాట్లాడారో అబద్ధ వాడికి లేచి నిలబడేవారు, వాళ్ళందరినీ బయట పెట్టేవారు.
అక్కడ వేరే ప్రార్థన పెట్టేవారు. ప్రియులరా, అట్లాంటి కఠినమైన భక్తి చేసేవారు ఈ రోజుల్లో దొరకట్లేదు. ఇంకా భక్తులు కొనసాగిన ఆశకులుగా దైవజనుల మధ్య మీరు ఉన్నారు, ఆ సంఘాలు మీరు ఉన్నాయి. ప్రస్తుతం ఎలా తెలుసండి, మా సంఘానికి ఇన్ని వేల మంది వస్తారు, మా సంఘానికి ఇన్ని లక్షల మంది వస్తారని చెప్పుకునే రోజులు వచ్చాయి. నేను యేసయ్య గారిని ఎందుకు ప్రేమిస్తాను తెలుసా? నేను అనుకుంటున్న భారతదేశంలో నిజంగా దేవుడు ఆయన గొప్పగా ఎత్తిపెట్టిన విశ్వాసగా ఉన్నప్పుడు ఎట్లాంటి బట్టలు వేసాడో, చచ్చిపోయిన రోజు కూడా ఎట్లాంటి బట్టలు వేసాడు ఆయన. ఈ రోజుల్లో సేవకులను చూస్తే విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ఒక డ్రెస్ ఉండేది, కాస్త సంఘం పెరిగి పైసలు వచ్చి కాస్త స్థాయి పెరిగేటప్పటికి డ్రెస్సు మారిపోతుందండి, మారిపోతుంది. ఏ రోజు కూడా యేసయ్య గారు నేను గుడారాల పండుగ పెడితే ఇన్ని లక్షలు వస్తారని ఎప్పుడు చెప్పలేదండి. అసలు నా సంఘానికి ఇన్ని లక్షలు వస్తారని చెప్పలేదండి. ఇప్పుడు రోజులు ఎలా మారిపోయి తెలుసా? మా సంఘానికి ఎంతమంది వస్తున్నారు, ఏ సంఘంలో ఉన్నా ఇక్కడికి వచ్చాయి, మారిపోయిన రోజులు. అర్థమైందా? ఎవడ అన్నాడు, బెల్లం చుట్టూ కొంపు బెల్లం చుట్టూ ఇంకెక్కువ ఈగలు వస్తాయి అంటున్నాడు. మరి నాకు తెలియదు అది. అనకాపల్లి కొంపు బెల్లం ఉంటుందట, అనకాపల్లి చాలా పెద్ద ఈగలు ఉంటాయట. పిల్లరా, జాగ్రత్తగా గమనిద్దాం, కంటి విషయంలో దిద్దుబాటు చేసుకుందాం, నోటి విషయంలో ఎవరితోనైనా ఏమైనా మాట్లాడామో, కళ్ళెము లేకుండా మాట్లాడామో వాడి భక్తి, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా వాడి భక్తి. ఇప్పుడు నోటికి దిద్దుబాటు చేసుకోలేదా? ప్రభువా, ఈ దరిద్రపు చూసి దెయ్యాలన్నీ నాలో పెట్టుకున్నాను, దరిద్రపు మాటలు మాట్లాడి నా భక్తిని వ్యర్థం చేసుకున్నాను. ఫరో గుర్రాన్ని చూసి నేను బుద్ధి చేసుకుంటున్నాను అయ్యా. అందుకే ఫరో గుర్రం నీకు ప్రియురాలుగా మారింది. నేను కూడా ప్రియురాలుగా మారాలంటే ఫరో గుర్రం చేసిన దిద్దుబాటు నేను చేసుకుంటాను. ఇప్పుడు ప్రియులారా, 2:05 అయింది. ఫరో గుర్రం ఆభరణాలు ఇంకో సెషన్లో చూద్దాం, ఆ ప్రార్థనలు సంపాదించుకుందాం. ఫరో గుర్రము ఏ దిద్దుబాటు చేసి ఆత్మ సంబంధన ఆభరణాలు సంపాదించుకుందో, ఫరో గుర్రం కంఠంలోకి ఆ హారాలు ఎలా సంపాదించుకుందో ఇంకో సెషన్లో మనం చూసుకుందాం. ప్రస్తుతానికి 2 విషయాలు మనం ప్రార్థన చేసుకుందాం. కష్టాలు, బాధలు, శ్రమలు చాలాసార్లు మన హృదయంలో అనుకుంటాం, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ సంఘం, ఎందుకు ఈ దైవజనులు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోదామా, ప్రార్థన మానేద్దామా? అలా మానేసామేమో. సుఖంగా ఉన్నప్పుడు, దేవుడి ఆశీర్వాదం అనుభవించినప్పుడు 1-2 గంటలు ప్రార్థన చేస్తే కష్టాల్లో అరగంట కూడా ప్రార్థన చేయలేదు, అది కూడా పాపమే, అది కూడా పాపమే. రథ చక్రాలు ఊడిపోయినా ఫరో గుర్రం ఏం చేసిందండి, పరుగుని ఆపలేదు. మోకలేస్తారా? ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, ఈ మొట్టమొదటి కూడికలో నిజమే తండ్రి, త్రోవ పక్కన పడిన విత్తనం, త్రోవ తప్పిపోయిన జీవితాల కోసం సరి అయిన మార్గంలో నడిపించడానికి ఫరో గుర్రాన్ని ఎంచుకున్నాం. నేను త్రోవ పక్కన పడిన విత్తనంలాగా ఉండకూడదు, ఫలించే విత్తనం. ఆ ఫలింపు కూడా 100కి 100 రూపాయలు, 30 కాదు, 60 కాదు. అదే నేలలో పడిన అదే విత్తనం 30% ప్యూరిటీ ఉంటే, 30% పరిశుద్ధత ఉంటే 30% ఫలిస్తుంది. 60% పరిశుద్ధత ఉంటే 60% ఫలిస్తుంది. 100% పరిశుద్ధత నాకు కావాలి. ఫరో గుర్రము 100కి 100 రూపాయలు మార్కులు సంపాదించి నీకు ప్రియురాలుగా మారిపోయింది. నేను కూడా ప్రియురాలుగా మారాలి. వాక్యాన్ని చాలాసార్లు చూశాను. ఈరోజు కొన్ని కొత్త సంగతులు నాకు తెలియచేశాం. ప్రభువా, నా పిల్లలు 100కి 100 రూపాయల ఆశీర్వాదం పొందుకోవాలి.
నా కుటుంబం ఫలించాలి, నా భార్య లోకిటి ఫలించే ద్రాక్షవల్లి 100 రూపాయలు ఫలించాలి, నా సేవ ఫలించాలి, నా సంఘం ఫలించాలి, నా కుటుంబం ఫలభరితంగా మారాలి. అప్పుడప్పుడు సాతానుగాడు శోధిస్తాడు, జయించే శక్తిని నాకు దయచేయి. వాక్యము శక్తివంతమైంది, వాక్యము సాతానుగాడిని తరుముతుంది, ఎందుకంటే అది ఖడ్గము. నా కంటిని సరిచేయండి. నేనైతే అందరికంటే ఎక్కువ పాపం చేసిన వాడిని, కంటి ద్వారా అందరికంటే ఎక్కువ పాపం చేసిన పాపాత్ముడు నేను. నోటి ద్వారా విస్తారంగా పాపం చేసిన పాపాత్ముడు నేను. నా నోటికి కళ్ళు పెట్టయ్యా. ప్రభువా, నా నోటికి కళ్ళు పెట్ట. నా కంటిని స్వాధీనం చేసుకుని ఆయన నా కళ్ళ గంతలు పెట్టి ప్రభువా. నిజంగా నా అటు ఇటు చూస్తున్నాను, అందుకే నీ హృదయంలో నాకు చోట్లేదు. ఈ స్థలంకి వచ్చాను, నీ హృదయంలో చోటు సంపాదించిన గొప్ప నాకు దయచేయి. ఫరో గుర్రాన్ని నా ప్రియురాలని పిలిచినోడివి, నన్ను ఎందుకు పిలవట్లేదో నాకు అర్థమవుతుంది. నాకు మంచి ప్రార్థన ఈ తోటలో నేర్పయ్యా. నా సమయాన్ని నేను పాడు చేసుకోకుండా ఉండేటట్టు సహాయం చేయ తండ్రి. గొప్ప ఆశీర్వాదం వెళ్ళేటట్టు సహాయం చేయ ప్రభువా. నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచయ్యా. నా కంటిని పవిత్రపరచు, నా నోటిని పవిత్రపరచు, నా శరీరంలో అన్ని మనం పవిత్రపరచు. కృప చూపించి నన్ను దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.